ఇప్పుడు అర్థమవుతుంది అసలైన పెద్ద దిక్కు మామయ్య గారని. ఆడది పెత్తనం చెయ్యొచ్చు, పదవుల్ని ఏలొచ్చు, సింహాసనాల మీద కూర్చోవచ్చు. కానీ ఫైనల్గా అయితే మగాడుంటేనే ఆడదానికి విలువ. అందరం ఆధార్ కార్డు మీద ఆధారపడినట్టు ఆడది మగాడి మీద ఆధారపడాల్సిందే. ఇదిగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు అంటూ ఏంటి నీ గోలా? ఇప్పుడు ఈ గండం నుంచి మీరు ఎలా బయటపడతారో నేను చూస్తాను. మావయ్య, కాఫీ కావాలా? ఇప్పుడేం వద్దమ్మా. ఇందాకెప్పుడో గోరువెచ్చని నీరు కావాలి, గొంతులో గరగర ఉందని అడిగారు, మరి తాగలేదేంటి? ఈ నవల్ చాలా ఇంట్రెస్ట్ గా ఉందమ్మా, దీంట్లో పడి మర్చిపోయాను. ఇదిగో తాగండి. అయ్యో మెల్లగా మావయ్య, మెల్లగా. ఈ సమయంలో నన్ను ఎవరు తలుచుకున్నారో ఏంటో. ఇంకెవరు? అత్తే అయి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు నన్ను, బాధ అనిపించినప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటుంది. అమ్మా, ఏవో లేనిపోనివి చెప్పడం కన్నా ఉన్నది తుంటే అవసరమైతే మీ నాన్న కాళ్ళు పట్టుకునేలా ఉంది. ఆ వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకునుండొచ్చు కాని మా అమ్మ మాత్రం మా నాన్న కాళ్ళు పట్టుకునే అంత దిగజారదు. చూద్దాంలే. చూడు, కృష్ణుడి సత్యభామ కాళ్ళు పట్టుకున్నట్టు నువ్వు మా అక్క కాళ్ళు పట్టుకుంటున్నావు. అందుకే మా అమ్మ గురించి అంత చులకనగా మాట్లాడుతున్నావు. అక్కడికి 500 ఎపిసోడ్స్ పూర్తయిపోయింది. సినిమాకైతే ఇంటర్వల్ లాంటిదే. మేం సార్ గురించి వెయిట్ చేస్తున్నాం. మాకు ఈ సీరియల్ కథలు ఎందుకండి? సీరియల్ గురించి మీరు తక్కువ అంచనా వేయకండి. ఈ రోజు ఇంటిల్లిపాది చక్కగా ఇంట్లో కూర్చొని చూసుకునేవి అవే. అసలే ఈ మధ్య జీ తెలుగు కథల్లో మంచి మంచి ట్విస్టులు అద్దరిపోతున్నాయి. ఇప్పటి వరకు అయ్యగారు రాలేదు. అయ్యగారికి ఫోన్ చేస్తామని వెళ్ళిన అమ్మగారు రాలేదు. కాసేపట్లో వచ్చేస్తారు. మిగిలిన కథ కృష్ణ చెప్తాడు, వినండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అమ్మ మాత్రమే వచ్చింది, నాన్న రాలేదు. ఏమైందో కనుక్కుందాం. కృష్ణ, నువ్వు మాట్లాడుతుండు, అత్తయ్య వచ్చింది, మేము మాట్లాడొస్తాం. బావా, నేను చెప్పిన సీరియల్ నువ్వు కూడా చూస్తుంటావు కదా. మా బావ కూడా చాలా బాగా చెప్తాడు. ఇక్కడి నుంచి నువ్వు కంటిన్యూ చేయి. ఇదిగో ఇది మన ఇల్లు, బాగా చెప్పు. మామయ్య రానంటాడు. ఇప్పుడు ఎలా కవర్ చేస్తారో నేను చూస్తాను. కథ విని బాగా అలసిపోయి ఉంటారు కదా, కాసేపు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. ఇప్పుడు మా అత్తయ్య గారు మీ దగ్గర ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి డిసైడ్ అయ్యారు. ఎప్పటి వరకు మా పెద్ద బామ్మర్ది చెప్పిన సీరియల్ కథ కాదు, ఇప్పుడు మా అత్తయ్య మా ఇంటి కథ చెప్తుంది, మీరు వినండి. వెళ్ళిపోండి అని నిర్మోహమాటంగా, కఠినంగా చెప్పలేక ఇంతసేపు మీ అందరినీ వెయిట్ చేయించినందుకు క్షమించండి. ఆయన గురించి మీరు ఎదురు చూడకండి. ఆయన రారు. ఎందుకంటే... ఎందుకమ్మగారు? చెప్పండి అమ్మగారు. ఎందుకంటే... వేదా,
నమస్కారం అయ్యా. నమస్కారం. మీరు ఓ రేంజ్లో ఆడుకున్నారంటగా అత్తయ్య గారు చెప్పారు. మీరుండండి. ఈయన మాటలకేం గాని మీరు చెప్పండి నాన్న. మున్సిపల్ ఆఫీస్లో లేట్ అయింది, అందుకే ఇప్పుడు వచ్చానమ్మా. మీరు వచ్చారని వేద చెప్పింది. పిల్లల్ని దీవిస్తారని 4 మాటలు జీవితానికి ఉపయోగపడేవి చెప్తారని తీసుకొచ్చామయ్యా. తప్పకుండా. పెళ్లినాటి అక్షింతలు తీసుకుని వచ్చాం. ఇలా రావేదా? ఏంటి అలా చూస్తున్నావు? కొత్త జంటను దీవించాలి కదా, వచ్చి నా పక్కన నిలబడు. ఉమ్, ఆశీర్వాదం తీసుకోండి. మన ఇంటికి పునాది, గోడ, పైకప్పులా ఉంటూ మా అందరికీ రక్షణగా ఉన్నావు. ముందు నువ్వు దీవించి వేదా. చూసావా వేణు, ఇప్పటికే అయ్యగారు అమ్మగారికి ఎంతో విలువిస్తుంటారు. నువ్వు కూడా నీ భార్యకు అలాగే విలువ ఇవ్వాలి. మనసులోని పార్వతి తనే, తల మీద ఉండే గంగా తనే. అందుకే వేద అంటే నాకు ఎప్పటికీ గౌరవమే. వేద, దీవించు. దీర్ఘ సుమంగళీ భవ.